ఎక్కడ నుంచి కాంగ్రెస్ పతనమైందో అక్కడ నుంచి తిరిగి పునర్నిర్మాణం మొదలుపెట్టారని వైఎస్ షర్మిల తెలిపారు. కడప జిల్లాలో కాంగ్రెస్ పునర్వైభవం లక్ష్యంగా అడుగులు మొదలుపెట్టారు. అన్నను ఢీ కొట్టేందుకు అదే కోటనే ఎంచుకున్నారు. వైఎస్ షర్మిలారెడ్డి ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారారు. కాంగ్రెస్ పార్టీలో తన పార్టీ వైఎస్ఆర్టీపీ విలీనం చేసిన రోజుల వ్యవధిలోనే ఏపీ పీసీసీ చీఫ్ బాధ్యతల వరకు చకచకా జరిగింది. ఏపీ పీసీసీ చీఫ్ బాధ్యతల తర్వాత అన్న తన బాణం ఎక్కుపెట్టి షాక్ ఇచ్చారు షర్మిల. రాష్ట్రంతో పాటు సొంత జిల్లాపైన షర్మిల ప్రత్యేక దృష్టి సారించారు. బాధ్యతలు చేపట్టిన రోజే మాజీ ముఖ్యమంత్రి అహ్మదుల్లా తిరిగి కాంగ్రెస్ గూటికి చేరడంతో జిల్లా నుంచి రాష్ట్రంతో పాటు సొంత జిల్లాపైన షర్మిల ప్రత్యేక దృష్టి సారించారు. బాధ్యతలు చేపట్టిన రోజే మాజీ ముఖ్యమంత్రి అహ్మదుల్లా తిరిగి కాంగ్రెస్ గూటికి చేరడంతో జిల్లా నుంచి గర్ వాపస్ కాంగ్రెస్ మొదలుపెట్టారు షర్మిల. ఏపీ కాంగ్రెస్ పతనం ఎక్కడ నుంచి మొదలైందో అక్కడ నుంచే పునర్నిర్మాణం మొదలుపెట్టారు. అందుకే ఇడుపులపాయ కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నారు షర్మిల. వైఎస్ ముఖ్యమంత్రిగా ఎప్పుడు జిల్లా పర్యటనకు వచ్చినా ఇక్కడే బస చేయడం ఆనవాయితీ. తదనంతరం జగన్ మోహన్ రెడ్డి ఇడుపులపాయ కేంద్రంగా రాజకీయం చక్కదిద్దారు. గత ఎన్నికల ముందు ఇక్కడ నుంచే అభ్యర్థుల ప్రకటన చేశారు. కుటుంబంతో కలిసి ఇక్కడే బస చేస్తారు. కానీ మారిన రాజకీయాల పరిణామాల నేపథ్యంలో షర్మిల ఇడుపులపాయ కేంద్రంగా రాజకీయం మొదలుపెట్టడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వైఎస్ఆర్ మరణానంతరం కేవీపీ ఇడుపులపాయ గడప తొక్కిన సందర్భమూ లేదు. షర్మిల పీసీసీ బాధ్యతలు చేపట్టాక ఇడుపులపాయ గెస్ట్ హౌస్లో కేవీపీ మరికొందరు కాంగ్రెస్ నేతలు బస చేశారు. జగన్తో విభేదించిన డిఎల్ రవీంద్రారెడ్డి, మైసూరారెడ్డి లాంటి నేతలు కాంగ్రెస్ వైపు తిరిగి చూసే అవకాశం ఉందని సమాచారం. గత 10 సంవత్సరాలుగా బోసిపోయిన జిల్లా కాంగ్రెస్ కార్యాలయం కొత్త శోభను సంతరించుకుంటోంది. నియోజకవర్గాల వారీగా షర్మిల దృష్టి పెట్టారట. రేపు షర్మిల జిల్లా పర్యటనతో జిల్లా కాంగ్రెస్కు పునర్జీవం మాత్రం మొదలవుతుందని అంటున్నారు.
ఎక్కడి నుంచి కాంగ్రెస్ పతనం మొదలైందో అక్కడి నుంచి తిరిగి పునర్నిర్మాణం మొదలుపెట్టారు వైఎస్ షర్మిల. కడప జిల్లాలో కాంగ్రెస్ పునర్వైభవం లక్ష్యంగా అడుగులు మొదలుపెట్టారు. అన్నను ఢీ కొట్టేందుకు అదే కోటనే ఎంచుకున్నారు.